సత్సాయిబాబా వారి యొక్క అతి ముఖ్యమైనటువంటి బోధ ప్రేమ అండి. ఈ ప్రేమ గురించి ఒక చిన్న పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. ఇది 3 రకాలుగా ఉంటుందటండి. స్వార్థ ప్రేమ, అన్యోన్య ప్రేమ, పరార్థ ప్రేమ. 3 రకాల ప్రేమలు. లోకంలో 3 రకాల ప్రేమలు ఉన్నాయి. మొదటిదేమో స్వార్థ ప్రేమ, అనగా ఇది తనను మాత్రము తాను ప్రేమించుకుంటాడు. ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వంగా ఉంటుంది. అది అన్నీ తనకే కావాలి అనేటువంటి మనస్తత్వంతో ఉండే చిన్న పిల్లవాడిలాగా ఆ ప్రేమ తన వారి మీద, తన వస్తువుల మీద ప్రేమించుకోవడం అనేది స్వార్థ ప్రేమ అవుతుంది. పరుల సుఖములో పాల్గొనరు వీరు, వారి దుఃఖములను గమనించరు. వారికి మాత్రమే వచ్చిన అవసరాలు మాత్రమే అవసరం అనుకుంటారు తప్ప మిగతా వారి అవసరాలుగా అనుకోరు, మిగతా వారి కష్టాలుగా అనుకోరు. వారికి చిన్న కష్టం వచ్చినా కానీ పెద్ద కష్టంగా తలుస్తారు. ఇతరుల పెద్ద కష్టాన్ని చాలా చిన్నదిగా చూస్తారు. స్వార్థ ప్రేమ వల్ల అలా ఉంటుంది. రెండవదిట అన్యోన్య ప్రేమటండి. ఇది తన అనుకూలములను సాధించుకునుట కొరకు తనను ప్రేమించు వారిని మాత్రమే ప్రేమించుట. అంటే మనకి ఎవరైతే ఉపయోగపడతారనుకుంటారో వారిని మాత్రమే ప్రేమగా చూడటం, వారినే దగ్గరికి తీసుకోవడం, వారినే గౌరవించడం. అంటే ప్రతిఫలాపేక్ష కోరేటువంటి ప్రేమ అన్నమాట. ఇది తనకి అనుకూలములను సాధించుకోవడం కోసం ప్రేమను చూపిస్తారు. తన వారిని అనుకున్న వారిని మాత్రమే పలకరిస్తారు. అనగా కొందరికి వీరు మంచిగా కనిపిస్తారు, కొంతమందికి ఆ దృష్టితో కనిపించరు. అలాగే వాళ్ళకి ఉపయోగం ఉంటుందనుకుంటే వాళ్ళకి సేవ చేస్తారు, శుశ్రూష చేస్తారు, లేకపోతే పట్టించుకోరు అన్నమాట. అది రెండవ రకం ప్రేమ, అన్యోన్య ప్రేమ. ఇచ్చేది పుచ్చుకునేది సమానంగా ఉండాలి అలాగా, లేదా ఒక్కోసారి పుచ్చుకునేది ఎక్కువగా ఉండవచ్చు అనే కోరికతో ఉంటుంది అన్యోన్య ప్రేమ. అసలైన ప్రేమ పరార్థ ప్రేమ అన్నారు. ఇది ఏకత్వమును అనుభవించుట, ఆ ఏకత్వాన్ని అనుభవించడం ద్వారా ఆనందించుట. ఇది ఇతరుల యొక్క కష్టాలని మన కష్టాలుగా భావించి వారికి సంతృష్టి కలగజేసినప్పుడు వారు పొందే ఆనందము చాలా గొప్పగా ఉంటుంది. పరార్థ ప్రేమ వల్ల లభించే ఆనందం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుందట. స్వార్థ ప్రేమ ఎలా ఉంటుందంటే రూములో వేసుకున్న బల్బు వంటిది. ఒక గదిలో వేసుకునే బల్బు ఆ రూమ్ వరకే వెలుగునిస్తుంది. స్వార్థ ప్రేమ దాని వెలుతురు ఆ రూమ్లో వారికి మాత్రమే, మరొకరికి దాని వల్ల ప్రయోజనం ఉండదు. అన్యోన్య ప్రేమ ఏమో వెన్నెల లాంటిదంటే సర్వత్రా ఉంటుంది కానీ స్పష్టత ఉండదు, మసకగా ఉంటుంది, సూర్యుని వెలుతురు అంత ఉండదు. ఇది అన్యోన్య ప్రేమ. స్పష్టంగా ప్రకాశం ఉండదు, స్పష్టంగా కనిపించదు. ఇక చివరిదే పరార్థ ప్రేమ. అట్లాంటిది కాదుట. అంతరింద్రియములు, బహిరింద్రియములు, ఐహికము, ఆముషికము అన్నిటి యందు ప్రకాశించును సూర్యుని వెలుతురులాగా. మన ఈ పరార్థ ప్రేమ అనేది తోటి వారి యందు, తోటి జంతువుల యందు, మొక్కల యందు, ప్రతి దాని యందు కూడా ప్రేమ ప్రతిజ్వలిస్తూ ఉంటుంది. పరార్థ ప్రేమ. ఈ పరార్థ ప్రేమ వల్లనే మనిషి గుప్త మార్గానికి దగ్గరవుతాడు. లేకపోతే మిగతా రెండూ కూడా జన్మచక్రంలో బంధించేవే. పరార్థ ప్రేమ ఈ జన్మచక్రం నుంచి బయటపడేయడానికి ఉపయోగపడుతుంది అని స్వామి సనాతన సారథిలో ప్రతి నెల చివరి పేజీలో క్లుప్తంగా బాక్స్ కట్టి ఒకటి వేస్తూ ఉంటారండి. ఈ ఏప్రిల్లో ఇచ్చిన దానిలో ఈ స్వార్థ ప్రేమ, అన్యోన్య ప్రేమ, పరార్థ ప్రేమ అని 3 విడదీసి చెబుతూ నిజంగా మనము ప్రేమమైన అనుకున్నప్పుడు ఏ విధంగా ప్రేమలో ఉన్నాము అని స్వకీయ పరీక్ష చేసుకోవడానికి ఈ ఒక దీన్ని తెలియజేయడం జరిగింది. సాయిరామ్ అండి. కాబట్టి ప్రేమ ఎప్పుడూ విశాలవంతంగా ఉండాలి. అక్కడ వీరు వారు అనేది తెలియదు మనకి. సాధారణంగా మనం ఒక 5, 4 అంతస్తు 3 అంతస్తులోకి వెళ్తే కింద నడిచే మనుషుల్ని మన వాళ్ళు, బయట వాళ్ళు పలానా పేర్లు గుర్తుపడతాం. ఒక 15, 20 అంతస్తులకు వెళ్ళిన తర్వాత కింద ఉన్న మనుషులు అని మాత్రమే చెప్పగలుగుతాం. అందరూ మనుషులే, పేరు తెలియదు.
అది మన వాళ్ళు తెలియదు, పరవాళ్ళు తెలియదు. అప్పుడు మన యొక్క అంతస్తు ఎక్కడుంది? కొంత ఉన్నత స్థితిలో ఉంది, ఊర్ధ్వంలో ఉన్నాం. మరీ పైకి వెళ్ళినప్పుడు ఈ తేడాలు అసలు ఏమీ కనపడవు, అంతా ఒకే రకంగా కనపడుతుంది. అది మరీ ఊర్ధ్వ స్థితి అవుతుంది. అలాగా ఊర్ధ్వ స్థితి, ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అందరినీ కూడా మనం సమానంగా చూడతాం. అందుకే పండిత సమదర్శన అనేటువంటి వాక్యం ఉపనిషత్తు చెబుతుంది. కనుక అందరినీ సమానంగా చూడాలంటే, ఇందాక కూడా సత్సంగంలో ప్రేమ అనే మాట చాలాసార్లు వచ్చింది. కాబట్టి ఈ ప్రేమతో మాత్రమే మనం ఈ జీవిత చక్రం నుంచి బయటపడటానికి ప్రేమతో కూడినటువంటి భక్తి ప్రేమతో కూడి ఉండాలి. కానీ భక్తి ఇప్పుడు ఎలా ఉందంటే లంచంతో కూడి ఉన్నది. భక్తిని లంచంగా పెట్టి కావాల్సింది కోరుకునే పరిస్థితుల్లో ఇది ఇస్తే అది ఇస్తా అనే పద్ధతిలో భగవంతుడికి కూడా బేరాలు పెట్టే పరిస్థితిలో మనిషి ఇప్పుడు ఇది చేస్తున్నాడు. కాబట్టి నిజమైన ప్రేమ ఏమిటో తెలుసుకున్నప్పుడు ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా ఆనందం కలుగుతుంది. మిగతా రెండు ప్రేమల్లో ఆనందం ఉండదు, అది తాత్కాలికమే అవుతుంది. కాబట్టి పర్మనెంట్ ఆనందం కలగాలంటే పరార్థ ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పారండి సాయి.